నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. నేను మీ యాంకర్ సుకన్య. ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్. ఆదివాసీ గిరిజన సంఘం ఆదివాసీ గిరిజన సంఘం గిరిజన చట్టాలను కాపాడాలి, గిరిజన చట్టాలను కాపాడాలి, గిరిజన హక్కులను కాపాడాలి. హైదరాబాద్ వద్దు, గిరిజన భూమి వద్దు. చట్టాలు కాపాడాలి, గిరిజన సంఘం వర్ధిల్లాలి, గిరిజన సంఘం వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, ప్రజా హక్కులు కల్పించాలి, నెంబర్ 3ని కొనసాగించాలి, డిఎస్సి నుంచి గిరిజనులకు తప్పించాలి, ప్రత్యేక డిఎస్సి ఏర్పాటు చేయాలి, ప్రత్యేక డిఎస్సి ఏర్పాటు చేయాలి. పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. ఓకే, ధన్యవాదాలు. వెంటనే ఈ రోజు ప్రభుత్వాలు గిరిజన భూములను ధ్వంసం చేసే విధంగా చర్యలు చేపట్టే విధానాన్ని మానుకోవాలి. అమ్మా, ఒకసారి మీరు అందరు ఇటు వచ్చేయండి. దొరగారు తమ్ముళ్ళు రండి, ఒకసారి చిన్న ఇది ఇలా రండి. మీరు అక్కడ ఉండిపోతే అలాగా ఇటు వచ్చేది. ఇక్కడ మన గ్రామ సర్పంచ్ రామయ్య గారి ఆధ్వర్యంలో గిరిజన యువత కమిటీలు ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని అదానీ కంపెనీలకి అప్పచెప్పడం కోసం, అంబానీలకి ఈ దేశ సంపదను అప్పచెప్పడం కోసం, కార్పొరేట్ పెట్టుబడిదారులకి ఈ దేశ సంపదను అప్పచెప్పడానికి కోసం ఇష్టానుసారంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. గిరిజనులందరూ ఎక్కడ పడితే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తే ఈ పోరాటాలని ఉల్లంఘించే పరిస్థితి. ఇది షెడ్యూల్ ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ 5 పంచాయతీలో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతాలు. ఈ షెడ్యూల్ ప్రాంతాల్లోనే ఇలాగా హైడ్రో ప్రాజెక్టు పేరుతోనే అలాగే గిరిజన భూములన్నీ తీసుకుంటాం, కంపెనీలు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అభివృద్ధి చేస్తామనే పేరుతో ఈ సర్వేరాలని గిరిజన